జగన్‌ని విమర్శిద్దాం. తప్పులేదు. విమర్శించకపోతే రాజకీయాలు ఎందుకు? కాకపోతే అసలు విషయాన్ని దారి మళ్లించడం. పీపీపీ అంటే ప్రైవేట్ కాదు, పబ్లిక్కే. ఇప్పటికి కూడా ప్రజల్ని నమ్మించే ప్రయత్నమే. అదేమంటే వాళ్ళు నిర్వహించి ఆ తర్వాత మనకిచ్చేస్తారు. ఎందుకు నీకు నిర్వహించడం చేత కాదా? నిర్వహణ చేత కాని అసమర్థులు అసలు ప్రభుత్వాలను ఏలడం ఎందుకు? ప్రభుత్వం ఎందుకు ఇంకా మీకు అసలు? బేసిక్‌గా నిర్వహణ చేత కానప్పుడు వేరే వాళ్ళకిస్తారు. నిర్వహణ నీకు చేత కానప్పుడు ప్రభుత్వం అనవసరం కదా! ఇన్ని ప్రభుత్వ ఆసుపత్రులు నడుపుతున్నోళ్ళు ఇంకో 4 ప్రభుత్వ ఆసుపత్రులు నడపలేరా? కాబట్టి అది కేవలం పైకి డాంబికపు మాట. రెండవది దానికి ఎవడైనా మెడికల్ కాలేజీ, ప్రైవేట్ మెడికల్ కాలేజీ వాడే స్థలం కొనుక్కుంటాడు, వాడే పర్మిషన్ తెచ్చుకుంటాడు, వాడే భవనాలు కట్టుకుంటాడు, వాడే ల్యాబులు కట్టుకుంటాడు, వాడే స్టాఫ్‌ని మెయింటైన్ చేస్తాడు, వాడే జీతాలు డబ్బులు తెచ్చుకుంటాడు. ఇక్కడేమో ప్రభుత్వపు భూమి, ప్రభుత్వం అండర్ కన్‌స్ట్రక్షన్‌లో ఉన్నటువంటిది, ప్రభుత్వం చేసినటువంటిది అంతా అయితే అది తీసుకెళ్ళి ప్రైవేటోడికి ఇచ్చి నువ్వు నిర్వహించుకో అని చెప్పడం ఎంతకంటే నీచాతి నీచమేముంటుంది? ఎంతకంటే అరాచకమేముంటుంది? ఎంతకంటే బహిరంగ దోపిడీ ఇంకేముంటుంది? ప్రభుత్వాలకి నడపడం చేత కాకపోతే ప్రభుత్వాలనే నడపడం అనవసరం కదా! పాలకులుగా మనం దండగ కదా! రెండవది ఆఫ్టర్ ఆల్ 5,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టలేకపోతే ప్రభుత్వం ఎందుకు? ఆసుపత్రులకి వీటికి. ఇది ఇంకొక పాయింట్. రెండవది ఏంటి? అది ప్రైవేటుకి కాదు. మరి ఇప్పుడు ప్రైవేటుకి కాకపోతే ప్రభుత్వం చేతిలోనే ఉంచుకోవచ్చు కదా! మీరెందుకు నడపలేమంటున్నారు? ఎందుకు చేత కాదంటున్నారు? మరి ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్ అన్నిటి కూడా ప్రైవేట్‌కి ఇచ్చేస్తారా? గవర్నమెంట్ కాలేజీలన్నీ కూడా ప్రైవేట్‌కి ఇచ్చేస్తారా? ఇదే అంటే అలా దోచిపెడతారా? ఇదే ప్రభుత్వపు ఆలోచన విధానం? దాన్ని సమర్థించుకుంటూ నిస్సిగ్గుగా కొన్నేళ్ళు పోతే మళ్ళీ మనకిస్తారు. ఈలోపు వాడు సంపాదించుకుంటాడు. అంటే పెట్టుబడి మనది, సంపాదించుకునేదాడు, అయిపోయాక మనకిస్తాడా? ఎప్పుడిస్తాడు? ఇంతకుముందు ఉన్నటువంటి అదేది పాల ఫ్యాక్టరీలు ఇచ్చారు అట్లాగా, కోఆపరేటివ్ సెక్టార్‌లో షుగర్ ఫ్యాక్టరీలు ఇచ్చారు అట్లాగా. ఎవడిచ్చాడు? ఎవడు తీసుకున్నాడు? అట్లాగే ఇదివరకు ఇట్లాగే భూములు ఇచ్చేవాళ్ళు హైదరాబాద్‌లో హాస్పిటళ్ళకని. హాస్పిటల్లో 30% పేదలకు ఇస్తారు, సేవ చేస్తారు అందుకోసం అన్నారు. ఏ పేదోడైనా ఫ్రీగా సేవ పొందగలిగాడా? కార్పొరేట్ ఆసుపత్రుల్లో ఎవరిని మోసం చేస్తున్నారు? విద్యుత్ సంస్కరణల విషయంలోనే అంతే. విద్యుత్ సంస్కరణతో రాష్ట్రం బాగుపడిపోతుందన్నారు. రేట్లు ఎప్పటికప్పుడు పెరుగుతూనే ఉంటాయి. సంస్కరణ అనేటటువంటిది ప్రజోపయోగకరమై ఉండాలి. సంస్కరణ అనేది ప్రజల ఆస్తిని తీసుకెళ్ళి పెద్దోడికి దోచిపెట్టి అది దాచిపెట్టుకోవడానికి వాళ్ళని ఎదిగేలా చేయడానికి కాకూడదు. మెడికల్ పీపీపీ అనేది పక్కా దోపిడీ కాదని మూర్ఖంగా వాదించేటటువంటి మేధావులకి హ్యాట్స్ ఆఫ్.